అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వారంలో గ్రహస్థితులు కానీ చూసుకుంటే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అంటే మేషం, వృషభం, మిథున రాశుల్లో కర్కాటక రాశి వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే గురువు మిథున రాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శుక్ర శని గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ స్థితిని కాలసర్ప దోషము అంటారు. అందులో అనేక రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషము, సవ్యమైనటువంటి దోషం అన్నమాట. అపసవ్యము సవ్యమని రెండు ఉంటాయన్నమాట. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కేవలం ప్రజలకు చిన్న చిన్న భయభ్రాంతులు గొలిపేటువంటి విషయాలు, యుద్ధ భయాలు లేదా దేశానికి సంబంధించినటువంటి అభద్రతా భావాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఈసారి మా చిన్నతనం నుంచి మేము చూసినటువంటి బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణాలు వేరు. 72లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఉక్కు మనిషి అయినటువంటి ఇందిరాగాంధీ ఆ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి పడేసింది. అదే ఇవాళ బంగ్లాదేశ్ అంటారు. అలాగే అవకాశం దొరికినప్పుడు మనం ఆ దేశాన్ని చిన్న చిన్న దేశంగా విడగొట్టే అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రయత్నాలు ఈరోజు జరగట్లా. కాబట్టి ఆ రోజులన్నీ వేరు. ఇలాంటి రాహుకేతు స్థితి వల్ల కొంత అలజడి ఉంటుంది. అది పెద్దగా ఉండదు. త్వరలో ఇవన్నీ కూడా సమసిపోతాయని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ ముందుగా తులారాశి వాళ్లకు 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. తులారాశి అధిపతి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నప్పటికీ ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల తులారాశి వాళ్ళు మానసిక స్థితి బాగుంటుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అతి తెలివి ప్రదర్శించి మిమ్మల్ని మీరే ఇబ్బందిలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఏ పని చేసినా కొంచెం ఆలోచన చేయండి. సమయం చాలా బాగుంది. ధన ఆదాయం కుజగ్రహం వల్ల చాలా అద్భుతంగా ఉంది. కుజుడు మీ కుటుంబాన్ని ఆనందంగా పెడుతున్నాడు. పిల్లల చదువు గురించి ఆలోచింపజేస్తున్నాడు. మంచి అద్భుతమైనటువంటి వాతావరణంలో కుటుంబం జరుగుతుంది. గురువు యొక్క మార్పు వల్ల ఈ రాశి వాళ్ళు బంధువులతో, స్నేహితులతో విరోధాలు లేకుండా ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు రాదు. అలాగే తులారాశి వాళ్ళకి శనిగ్రహం యొక్క అనుగ్రహం వల్ల విలువైన వస్తువులు, వాహనాలు, విలువైన ఆభరణాలన్నీ కూడా సమకూర్చుకునే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. తల్లి ఆశీస్సులు బాగుంటుంది. అన్ని రకాలుగా శని ఉపకారంగా ఉన్నాడు. అలాగే పంచమాధిపతి శని కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. విదేశీ యానాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. తెలివైన నిర్ణయాలే తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ రాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం విషయంలో గురువు మార్పు వల్ల కొంత మేలైనప్పటికీ అష్టమ స్థితిలో ఉన్న గురువు 9వ స్థితిలోకి వెళ్ళడం పర్వాలేదు, గతం కంటే మేలుగానే కనిపిస్తుంది. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు ఉంటాయి. రుణబాధం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. భార్య భర్తల మధ్య కుజగ్రహం యొక్క అనుగ్రహం వల్ల చక్కటి ఆనందకరమైన జీవితాన్ని సాగుతుంది. చక్కటి ఆలోచనలతో పొందికగా ఇద్దరు కూడా భార్యాభర్తలు ఆనందంగా గడుపుతారని చెప్పి తులారాశి వాళ్ళకు చెప్పాలి. కుజుడు యొక్క అనుగ్రహం బాగుంది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే పెళ్లి కాని వాళ్ళందరూ కూడా శుభవార్తలు వింటారని చెప్పాలి. తులారాశి వాళ్ళకి అదృష్టంగాని చూసుకుంటే బుధగ్రహం యొక్క మార్పు వల్ల పూర్తిగా అదృష్టం అనేది లేకుండా పోయింది. పెద్దలు, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, గురువు వీళ్ళ ఆగ్రహానికి గురి కాకుండా తులారాశి వాళ్ళు ప్రవర్తించాల్సి ఉంటుంది. దురదృష్టం బాగా వెనకాలే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పెద్దలతో గౌరవంగా ఉండడం నేర్చుకోండి.
ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే ఉన్నత స్థానంలోకి చేరుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి అష్టమ సూర్యుడు పూర్తిగా నష్టాన్ని కలిగిస్తున్నాడు. నష్టంలో మామూలుగా ఉండదు, అధికంగా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే బుధ గ్రహానికి కూడా పరిహారం చేయాలంటే విష్ణు సహస్రనామం వగైరా చదవాలి. ఖర్చులు కానీ చూసుకుంటే అధికంగా ఉంటుంది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. సూర్యగ్రహానికి పరిహారం చేయాలి, బుధ గ్రహానికి పరిహారం ఎలా చేయాలి అన్నీ చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాలయ్య గారు.